ఎందుకండి ఆ శ్మశానంలో ఉంటారని అడిగితే పార్వతి నేనేం ఉత్తినే చేతకాని వాడనై ఉండలేదు. బ్రతికున్న నాళ్ళు అక్కడికెడదాం ఇక్కడికెడదామని పని లేకపోయినా షికార్లు తిరిగి మా ఆవిడ, మా పిల్లలు, మా అన్నయ్య, మా తమ్ముడు, మా స్నేహితులు ఇంతమందిని చూపించిన వాడు ప్రాణం పోయిన తర్వాత నా ఒళ్ళు అనుకుని మురిసిపోయిన వాడు కట్టెలలో కాలిపోతుంటే జీవుడు పైకి లేచి చీకటి పడుతోందని వచ్చిన వాళ్ళందరూ స్నానం చేసి వెళ్ళిపోతే ఒక్కడే ఉండిపోయానని బెంగ పెట్టుకుని ఏడుస్తుంటే నేనున్నానని ఓదార్చడానికి ఉన్నాను. నేను లేకపోతే చచ్చిన వాడు చస్తాడు పార్వతి, అందుకున్నానన్నాడు. అది ఆయన ఔదార్యం. ఎందుకండి ఆ శ్మశానంలో ఉంటారని అడిగితే పార్వతి నేనేం ఉత్తినే చేతకాని వాడనై ఉండలేదు. బ్రతికున్న నాళ్ళు అక్కడికెడదాం ఇక్కడికెడదామని పని లేకపోయినా షికార్లు తిరిగి మా ఆవిడ, మా పిల్లలు, మా అన్నయ్య, మా తమ్ముడు, మా స్నేహితులు ఇంతమందిని చూపించిన వాడు ప్రాణం పోయిన తర్వాత నా ఒళ్ళు అనుకుని మురిసిపోయిన వాడు కట్టెలలో కాలిపోతుంటే జీవుడు పైకి లేచి చీకటి పడుతోందని వచ్చిన వాళ్ళందరూ స్నానం చేసి వెళ్ళిపోతే ఒక్కడే ఉండిపోయానని బెంగ పెట్టుకుని ఏడుస్తుంటే నేనున్నానని ఓదార్చడానికి ఉన్నాను. నేను లేకపోతే చచ్చిన వాడు చస్తాడు పార్వతి, అందుకున్నానన్నాడు. అది ఆయన ఔదార్యం.